దేవీ నవరాత్రుల సందర్భంగా భవనీలు అయితే ఇలా పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చాలా దూరం నుంచి వస్తున్నారు. నేను ఈరోజు గన్నవరం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఇట్లా కొంతమంది భవానీలు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి కనుక్కుందాం అని చెప్పేసి నేను అనుకున్నాను. కొంతమంది ఏమో వైజాగ్ అంట, కొంతమంది రాజమండ్రి నుంచి, కొంతమంది ఇటు జక్కంపొడి ఇట్లా అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఏంటంటే ఇంతంత దూరాల నుంచి భవానీలు నడుచుకుంటూ అమ్మవారి టెంపుల్కి అయితే వస్తున్నారు. కానీ వీళ్ళందరికైతే లైన్లో కాకుండా డైరెక్ట్గా వీళ్ళని విఐపి లైన్లోకి అయితే పంపించాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళు ఎంతంత దూరం నుంచి వస్తున్నారు. వాళ్ళకైతే కొంతమందికి అయితే కాళ్ళు కూడా బొబ్బల్లాగా వచ్చేసినాయి వాళ్ళు నడుచుకుంటూ రావడం వల్ల. కనీసం వాళ్ళకి చూడండి ఒకసారి ఎక్కడ పడితే అలా కూర్చున్నారు. అలాంటి భవానీలకి మనం ఎంత మర్యాద ఇవ్వాలి. నిజంగా అమ్మవారి కృప మన మీద కాదండి, ఇలా ఎంతో దూరం నుంచి నడుచుకొస్తున్న భవానీల మీద ఉంటుంది. వీళ్ళనైతే ఇలా విఐపి రూట్ నుంచి పంపించి వాళ్ళకి దర్శనం చేయించాలని చెప్పేసి దేవస్థానాన్ని అయితే నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. భవానీలు అయితే విఐపి మార్గం నుంచి దర్శనం పంపించాలని నేను కోరుకుంటున్నానండి. ఎక్కడి నుంచి వస్తున్నారు భవానీ? అనకాపల్లి జిల్లా. ఓకే, మీరు అక్కడి నుంచేనా? ఎప్పుడు బయలుదేరారు మీరు? మంగళవారం బయలుదేరారా? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు భవానీ? అనకాపల్లినా? ఎక్కడి నుంచి వస్తున్నారు భవానీ? రాజమండ్రి నుంచి వస్తున్నారా? ఎప్పుడు బయలుదేరారు? ఆదివారం సాయంత్రం బయలుదేరారా? ఎక్కడి నుంచి వస్తున్నారు భవానీ? గోదావరి. గోకవరం. ఎప్పుడు బయలుదేరారు మీరు? శనివారం. సరే. రాజమండ్రి. ఎప్పుడు బయలుదేరారు మీరు? శనివారం అవుతుందా? ఓకే, అలా పర్లేదా? ఇబ్బంది ఏం లేదు కదా? వస్తున్నారు భవానీ మీరు? తాడేపల్లి గుడి నుంచి వస్తున్నారు. ఎప్పుడు బయలుదేరారు మీరు? సోమవారం పొద్దున్న బయలుదేరారా? పర్లేదు, ఏ ఇబ్బంది లేదుగా, బాగానే వచ్చారు కదా? సరే. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి వస్తున్నారు మీరు? వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు వస్తున్నారు భవానీ మీరు? జక్కంపేట. ఎప్పుడు బయలుదేరారు మీరు? అవునా? ఎలా పర్లేదు. నిజంగా అమ్మవారి అనుగ్రహం అయితే మన మీద కన్నా ఈ భవానీల మీద ఎక్కువ ఉండిద్దండి. ఎందుకంటే వీళ్ళు ఇంత దూరం నుంచి అమ్మవారి కోసం దర్శించుకోవడానికి భవానీ మాలస్కి దీక్ష పట్టుకొని నడుచుకుంటూ ఆ ఎండలో అలాగే వస్తున్నారండి. చేసే దేవస్థానం, పోలీస్ శాఖ, కమిటీ మెంబర్లకి నాకు విజ్ఞప్తి అండి, ఇలా దూరం నుంచి వస్తున్న భవానీలని విఐపి మార్గాన దర్శనానికి పంపించాలని కోరుకుంటున్నాను. జై భవానీ.